ఎందుకంటే పురాణాల్లో చాలా కథలున్నాయి. చెప్పుకుందామా? పూర్వం హిరణ్యాక్ష అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను రాక్షసులకి రాజుగా ఉండేవాడు. అతను భూదేవిని పాల సముద్రంలో దాచేశారు. భూదేవి ఈ రాక్షసుల దగ్గర ఉండి నన్ను కాపాడని విష్ణు కోరుకున్నారు. వరాహ అవతారంలో పాల సముద్రంలోకి దూకి హిరణ్యాక్షుడితో 1000 సంవత్సరాలు యుద్ధం చేసి భూదేవికి వరాల అవతారంలో ఉండే విష్ణుమూర్తి కలిగిన బిడ్డనే నరకాసుడు. భూదేవి విష్ణుమూర్తి దగ్గర ఒక వరం కోరుకుంటుంది. మీరు మన బిడ్డని చంపకూడదు. ఆమె తల్లి ప్రేమని అర్థం చేసుకునే విష్ణుమూర్తి మాట ఇస్తున్న భూదేవి, నాను ఏ రూపంలో నీ బిడ్డని సంహరించను. నీ కొడుకు మరణం కేవలం నీ చేతిలోనే ఉంటుంది. నా బిడ్డని నా ఎందుకు చంపుకుంటాను అని అనుకుంది భూదేవి. ద్వాపర యుగం మొదలైంది. నరకాసుడు మంచి బుద్ధితో బలవంతుడుగా పెరుగుతాడు. అతను దేవీమాతని ఎంతో ప్రేమగా అమ్మలక్క పూజించేవారు. అతను తన రాజ్యాన్ని కొన్ని యుగాలుగా న్యాయంగా పాలించేవారు. నరకాసుడికి బాణాసుడితో స్నేహం ఏర్పడుతుంది. బాణాసురుడు మంచివాడు కాడు. అతను ఆడవారికి మర్యాద ఇచ్చేవాడు కాడు. పుట్టుకతో ఎవరు చెడ్డవాళ్ళు కాదు. అందుకే స్నేహితులని ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహం మనలో మంచిని పెంచాలి తప్ప తుంచకూడదు. ఈ నెలరికే నరకాసురు బుద్ధి మొత్తం మారిపోయింది. ద్వాపర యుగంలో భూదేవి సత్యభామగా జం ఇస్తుంది. నరకాసుడు 16,108 మంది మహిళలను బంధించారని శ్రీకృష్ణుడు సత్యభామతో చెప్పారు. సత్యభామ కోపంతో యుద్ధానికి బయలుదేరుతుంది. శ్రీకృష్ణుడు నరకాసుడితో భయంకరంగా యుద్ధం చేస్తాడు. కానీ నరకాసుడికి ఒక్క గాయం కూడా ఏర్పడదు. నరకాసురుడు తన ఆయుధంతో శ్రీకృష్ణుడిని దాడి చేసి కింద పడేలాగా చేస్తారు. సత్యభామ కోపంతో నరకాసుడితో యుద్ధం చేసి సంహరిస్తుంది. నరకాసురుడిని సంహరించిన చతుర్దశినే నరక చతుర్దశి అని అంటారు. అలాగే సీతారాములు 14 years తర్వాత అయోధ్యకి వస్తారు. అలాగే ఈ రోజే రక్తబీజుడిని కాళీమాత సంహరిస్తుంది. శివుడి దేహంలో సగం భాగం పొందిన పార్వతీదేవి సత్యలేని శివుడు లేరని నిరూపించిన రోజే ఇదే. మహావీరునికి ఈ రోజే మోక్షం వచ్చింది. మహమ్మతుల్లా కాలంలో నుంచి ఈ సెలబ్రేషన్స్ ని చేసుకుంటూ ఉన్నారు. చెడు మీద మంచి గెలిచిందని ఈ రోజుని సంబరాలుగా చేసుకుంటున్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలతో మీ చిట్టి కిట్టి యోధ.